హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 3 హారర్ ఫిల్మ్స్ని అయితే సజెస్ట్ చేయబోతున్నా. అండ్ ఈ 3 హారర్ ఫిల్మ్స్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతోటి అవైలబుల్లో ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కార్తిక్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. లిస్ట్లో ఫస్ట్ మూవీ వచ్చేసి టెర్రిఫైయర్ 2. టెర్రిఫైయర్ 1కి ఇది సీక్వెల్గా వచ్చింది. టెర్రిఫైయర్ 1 చూసిన వాళ్ళైతే డెఫినెట్గా మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయితే పొంది ఉంటారు. హారర్ ఫిల్మ్స్లో సంథింగ్ డిఫరెంట్ ట్రెండ్ అయితే అది క్రియేట్ చేసింది. దాని తర్వాత సీక్వెల్స్ అయితే రావడం జరిగింది. సో టెర్రిఫైయర్ 1 తర్వాత టెర్రిఫైయర్ 2 కూడా అదే రేంజ్లో హారర్ని అయితే క్రియేట్ చేసింది. సో ఇందులో తెలిసిందే, ఇందులో ఒక క్లౌన్ మాస్క్ వేసుకొని ఒక అతను అనొచ్చా, లేదంటే ఒక కైండ్ ఆఫ్ మిస్టీరియస్ క్రియేచర్ అని అనొచ్చా, లేదంటే ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ అనొచ్చా. సో ఏదేమైనా కానీ ఈ మూవీలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ని చంపడానికైతే ట్రై చేస్తుంటాడు. వాళ్ళని కంటిన్యూస్గా ఒక కైండ్ ఆఫ్ హారిఫిక్ సిచ్యువేషన్స్కి అయితే లోన్ చేస్తుంటాడు. ఆ ప్రాసెస్లో పీడకలలు రావడం దగ్గర నుంచి అసలు జరిగేది ఒక డ్రీమా, లేదంటే రియలా, లేదంటే ఒక ఫ్యాంటసీయా అనే ఒక కైండ్ ఆఫ్ సస్పీషియస్ నేచర్ ఉంటుంది ఫిలింకి. కంటిన్యూస్గా ఒక టెరిఫైయింగ్ ఎఫెక్ట్, అంటే పేరుకు తగ్గట్టే ఒక టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ ఇస్తుంది. సో ఇంకా ఈ మూవీలో ఇంకా చివరికి వచ్చేసరికి ఏంటంటే, ఈ బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే తమ ఫ్యామిలీ యొక్క డార్క్ సీక్రెట్ని తెలుసుకుంటే కనుక ఈ క్రియేచర్ని, లేదంటే ఈ క్లౌన్ మాస్క్ అతన్ని అంతం చేయొచ్చు అనే ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో చివరికి వాళ్ళు అనుకున్నట్లు ఆ సీక్రెట్స్ ఏంటియో తెలుసుకున్నారా లేదా, అండ్ చివరికి ఆ టెరిఫైయర్ నుంచి తప్పించుకున్నారా లేదా అన్నది ఈ మూవీలో చూడొచ్చు. ఫస్ట్ మూవీ చూసిన వారికి డెఫినెట్గా ఈ మూవీ నచ్చుతుంది. ఒకవేళ ఫస్ట్ మూవీ చూడని వాళ్ళైతే టెర్రిఫైయర్ 1 ఫస్ట్ చూడండి. అది కూడా చాలా టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. టెరిఫిక్ వాయిలెన్స్ ఇదొకటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. హారర్ ఫిల్మ్ అనడంతో కొన్ని ఫిలిమ్స్లో వాయిలెన్స్ అంతగా మనము ఎక్స్పెక్ట్ ఉండవు. బట్ ఈ మూవీలో మటుకు టెరిఫైయింగ్ వాయిలెన్స్ ఉంటుంది. బ్లడ్, గోర్ ఇట్లాంటి ఎలిమెంట్స్ అయితే మిక్స్ అయి ఉంటాయి. మీకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. సో దానికైతే ప్రిపేర్ అయ్యి ఈ మూవీని చూడండి. ఇక లిస్ట్లో సెకండ్ మూవీ వచ్చేసి సెల్లార్ డోర్. ఇది 2024లో వచ్చింది. ఇందులో ఏంటంటే ఒక మిస్క్యారేజ్ అయిన కపుల్ ఒక కొత్త ఇంట్లోకి మూవ్ అవుతారు. అయితే ఆ ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటంటే సెల్లార్ డోర్ని మాత్రం అసలు ఓపెన్ చేయొద్దు అని ఒక రూల్ ఉంటుంది. అసలు ఆ డోర్ వెనకాల అసలు ఆ సెల్లార్ డోర్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, అసలు దానిలో ఎవరున్నారు, తర్వాత అక్కడ జరిగే మిస్టీరియస్ హారర్ ఈవెంట్స్కి రీజన్ ఏంటి అన్న ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అయితే ఈ మూవీ ఇస్తుంది. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ చిల్లింగ్ అట్మాస్ఫియర్, తర్వాత ఒక కైండ్ ఆఫ్ సస్పెన్స్, మిస్టరీ ఇట్లాంటి ఎలిమెంట్స్ తోటైతే ఈ మూవీ ఉంటుంది. మరీ ఓవర్ ఎక్స్పెరిమెంటల్గా అని కాకుండా ఒక కైండ్ ఆఫ్ ఫెమిలియర్ జోన్లో ఉంటూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఈ మూవీ ఇస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా వైపు అయితే ఒక లుక్ వేయచ్చు. ఇక లిస్ట్లో చివరి మూవీ వచ్చేసి స్పైడర్స్. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. ఇందులో ఏంటంటే ఒక అపార్ట్మెంట్లో సడన్గా ఒక ఆర్మీ లాగా స్పైడర్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంటాయి. ఆ స్పైడర్స్ క్రియేట్ చేసే హారర్ అంతా ఇంత కాదు. సో ఎవరన్నా క్రియేచర్స్ సంబంధించిన హారర్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అట్లాంటి ఫిలిమ్స్ని ఇష్టపడే వారికైతే ఈ మూవీ డెఫినెట్గా నచ్చుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఎవరికైతే స్పైడర్స్ అంటే భయమో, లేదంటే ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్రియేచర్స్ అంటే ఫెమిలియర్ క్రియేచర్స్ అంటే భయం ఉన్న వాళ్ళైతే ఈ మూవీకి దూరంగా ఉండడం మంచిది. సో అట్లాంటి భయంకరమైన స్పైడర్స్ నుంచి ఆ అపార్ట్మెంట్లోని జనాలు అసలు ఎట్లా తప్పించుకున్నారు, అసలు ఆ స్పైడర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో చివరికి ఆ స్పైడర్స్ని అంతం చేయగలిగిలా లేదా అనేదే ఈ మూవీ. కైండ్ ఆఫ్ క్రీపీ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 3 మూవీస్లో మీరు ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. మరొక మంచి ఎగ్జైటింగ్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రశాంత్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.